హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయడం కోసం పంపిణీ తేదీలను ప్రకటించారన్నమాట. వీడియోలోకి వెళ్ళి వివరాలన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాము. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు, అలాగే ముందుగా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను జారీ చేయబోతున్నారు, మీకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతుందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, ఇలాగా వివరాలన్నిటి గురించి చూద్దాం. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే ఇప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ డైలీ కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తున్నాను. క్లియర్ చేయకుండా వివరాలకు కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో మొదటి విడత కింద ఆల్రెడీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున జిల్లాల వారీగా ఇప్పటికే పంపిణీ అనేది ముగిసింది. అయితే ఇక తాజాగా రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయడం కోసం పంపిణీ తేదీలను అయితే ప్రకటించారనమాట. లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ను కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరున రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేస్తూ వచ్చారు. పేదింటి కల నెరవేర్చడానికి పక్షపాతం లేకుండా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారన్నమాట. అలాగే అర్హులైనటువంటి వాళ్ళకి మూడో విడత, అలాగే నాలుగో విడత కూడా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనేది చేస్తామని కూడా ఖమ్మం డిస్టిక్లో నెలకొండపల్లి సభలో ఈయన పత్రికాముఖంగా తెలియజేస్తూ వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను జమ చేస్తున్నామంటూ కూడా ఈయన వెల్లడించారన్నమాట. ఫైనల్గా ఇందిరమ్మ ఇండ్లను రెండో విడత కింద ఈ నెలాఖరులో పంపిణీ చేసేందుకు ప్రభుత్వము ముహూర్తం ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక్కడి వరకు బాగుంది. చాలామంది కూడా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఇక ముందుగా ఏ కేటగిరీలో వాళ్లకు ఇండ్లు అనేటువంటివి జారీ చేస్తారు. సో మనకు ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి L1 కేటగిరీ, దాని తర్వాత L2 కేటగిరీ, సో ఫైనల్గా వచ్చేసి L3 కేటగిరీ అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి L2 కేటగిరీకి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో మెయిన్లీ మనకు చాలామందిని కూడా L2 కేటగిరీలో చేర్చున్నారు. ఇండ్లు స్థలం లేనటువంటి వాళ్ళందరినీ కూడా. అందువల్ల L2 కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత L1 కేటగిరీ అనమాట. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోండి. దీంతో పాటుగా అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుందో కూడా అది కూడా ఇంపార్టెంటే అనమాట. ఒకసారి అప్లికేషన్ స్టేటస్ వద్ద కూడా ఏం చూపిస్తుందో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు 1 బై 1 చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ సెర్చ్ బై అనే ఆప్షన్లో ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి, సో కిందనే సెర్చ్ అనే ఆప్షన్ ఒకటైతే కనిపిస్తుంది కదా, సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫో అంతా ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్ స్టేటస్. చాలా వరకు కూడా అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగా ఎవరికైనా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తూ ఉన్నట్లయితే ఇల్లు అనేది శాంక్షన్ కాదని అర్థం. సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెండింగ్లో ఉందని అర్థం అన్నమాట. ఓకేనా. మరికొంతమందికి వచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని, కొంతమందికి సర్వే కంప్లీటెడ్ అని, ఇలాగ రకరకాలుగా అయితే చూపిస్తూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ వీటన్నిటి గురించి క్లుప్తంగా ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. మీకు అక్కడ స్టేటస్ చెక్ చేసుకున్నాక స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుందో ఒకసారి ఈ వీడియోకు సంబంధించిన కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. నేను అక్కడ కూడా రిప్లై ఇవ్వడానికైతే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా.
సో, ఇలాగా మెయిన్‌లీ మనకు L1 అలాగే L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో, త్వరలోనే రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్ల జారీకి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ముందు ముందు రోజుల్లో నేను ఎలిజిబుల్ లిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా గ్యాదర్ చేసి తీసుకురావడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. రెగ్యులర్‌గా మీరందరూ కూడా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.